ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, ఇద్దరు కీలక నేతలు సస్పెండ్. తెలంగాణ కాంగ్రెస్ అన్న వార్తలు అయితే వస్తున్నాయండి. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా, అప్పుడు ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వేరేలకు వచ్చినట్లయితే, కాంగ్రెస్ నేతలపైన బహిష్కరణ వేటు పడింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు భంగం కలిగించేలా వివరించారని ఆరోపిస్తూ ఇద్దరు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యులు తెలిపారు. నాచనపల్లి గ్రామానికి చెందిన పెండెల రాజు, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆండ్రూ రత్నాకర్ రెడ్డిలో ఎన్నికల కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇరువురిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. సో గెలుపునకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గెలుపునకు అడ్డు కలిగారో, భంగం కలిగించారో వారిని గుర్తించి మొత్తానికి ఇద్దరు నేతలను అయితే సస్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చర్యలు అయితే తీసుకుంటున్న వైనం కనిపిస్తుంది. బీఆర్ఎస్ నేతల్లో ఆలోచన మొదలైంది. ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు, ఏంది, ఏ కేసు బయటకు వస్తుంది, అవినీతి ఆరోపణల పైన దడ పుట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఏంటిది అనేది ప్రతి క్షణం కూడా దడ పుట్టిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు.